హాయ్ ఫ్రెండ్స్, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, లెజెండరీ డైరెక్టర్ శంకర్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఫస్ట్ టైం వస్తున్నటువంటి సినిమా గేమ్ చేంజర్. ఈ మూవీ అయితే ఈరోజు థియేటర్స్లో రిలీజ్ అయింది. ఈ మూవీ థియేటర్లోకి వెళ్ళి అయితే చూశాను. సో శంకర్ గారు అంటూనే ఈ మూవీ పైన భారీ అంచనాలు అయితే ఏర్పడ్డాయి. ఎందుకంటే శంకర్ గారి మూవీస్ చూసుకున్నట్లయితే ఆ విధంగా ఉంటుంది. ఒక జెంటిల్మెన్, ఒకే ఒక్కడు, ఒక భారతీయుడు, ఒక రోబో, ఒక శివాజీ, ఇటువంటి చాలా సినిమాస్ ఆయనైతే తీశారు. అటువంటి ఒక డైరెక్టర్ కాంబినేషన్లో రామ్ చరణ్ గారు ఫస్ట్ టైం చేస్తున్నారంటే ఈ మూవీ పైన భారీ అంచనాలు అయితే వచ్చాయి. సో ఈ మూవీ ఆ భారీ అంచనాలకు తగ్గట్టుగా ఉందా లేదా అనేసి అయితే ఇప్పుడు చూద్దాము. సో మూవీ అయితే థియేటర్కి వెళ్ళి చూశాను. మూవీ చూసిన తర్వాత ఎలా ఉంది అంటే అనే విధంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది శంకర్ గారి సినిమా కాబట్టి మనం శంకర్ గారి పైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఆయన గతంలో తీసిన సినిమాల్లాగే ఇది కూడా వింటుంది అనేసి వెళ్ళినట్లయితే మీకు ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ అయితే అవుతుంది. ఎందుకంటే శంకర్ గారి సినిమాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఒక భారతీయుడు, ఒకే ఒక్కడు, ఒక జెంటిల్మెన్, ఒక రోబో, ఒక అపరిచితుడు, ఇటువంటి సినిమాలు కనుక చూసుకున్నట్లయితే ఆయన అన్ని సినిమాల్లో కూడా ఒక మంచి స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ వచ్చేసి జనాలకి బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. అప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ పైన ఆయన సినిమాలు తీస్తూ ఉంటారు. ఆ విధంగా బాగా కనెక్ట్ అవుతుంది అనమాట. స్టోరీతో పాటు మంచి స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. అలాగే మనకు చాలా గ్రాండియర్ లుక్ ఉంటుంది. అలాగే మంచి మ్యూజిక్ ఉంటుంది. అలాగే మంచి సాంగ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు శంకర్ గారి సినిమాల్లో అయితే కనిపిస్తాయి. కానీ ఈ మూవీలో మీరు అవన్నీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. వాటిలో మనకు శంకర్ గారి మార్కు ఎక్కడ కనిపించదు అనమాట. అది శంకర్ గారి తరపున. అదే మీరు కనుక రామ్ చరణ్ గారి నుంచి కోరుకునే అంశాలు ఏవైతే ఉంటాయో అవి కావాలనే థియేటర్కి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీకైతే మూవీ నచ్చుతుంది. ఎందుకంటే మూవీలో రామ్ చరణ్ గారికి కావాల్సినటువంటి మంచి ఇంట్రడక్షన్ ఉంటుంది, ఒక మంచి ఇంట్రడక్షన్ ఫైట్ ఉంటుంది, అలాగే మంచి ఇంట్రడక్షన్ ఒక సాంగ్ ఉంటుంది. దాని తర్వాత కావాల్సినటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకు మూవీలో ఉంటాయన్నమాట. సో ఇంకా స్టోరీ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే హీరో ఇంట్రడక్షన్తో స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇందులో హీరో వచ్చేసి రామ్ చరణ్ గారు రామ్ నందన్ ఐఏఎస్ అనే క్యారెక్టర్ చేశారు. ఈయన వచ్చేసి ట్రాన్స్ఫర్ పైన వైజాగ్ రావడం జరుగుతుంది. ఈయన వైజాగ్ వచ్చినప్పుడు అక్కడ రూలింగ్ పార్టీ వచ్చేసి అభ్యుదయం పార్టీ, అక్కడ సీఎం వచ్చేసి శ్రీకాంత్ గారు, వాళ్ళ కొడుకు ఎస్జే సూర్య, ఆయన వచ్చేసి ఒక మినిస్టర్ అనమాట. సో ఈ ఐఏఎస్ ఆఫీసర్ వైజాగ్ వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, అలాగే ల్యాండ్ మైనింగ్, అలాగే బియ్యం మాఫియా, వీటన్నిటిపైన ఉక్కుపాదం మోపి వాటన్నిటిని నిలిపేయాలని చెప్తాడు. ఇవన్నీ కూడా ఆ మినిస్టర్కి తెలిసి ఆ మినిస్టర్ ఎస్జే సూర్య ఇతని పైన గొడవకు వస్తాడు. ఆ మినిస్టర్కి ఇంకొక కోరిక కూడా ఉంటుంది ఎస్జే సూర్యకి, ఎప్పుడన్నా సరే ఆయనే ఈ రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ అవ్వాలి అనేసి. సో ఈ విధంగా ఐఏఎస్ ఆఫీసర్కి ఈ యొక్క మినిస్టర్కి గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇలా జరిగేటప్పుడు ఒకరోజు శ్రీకాంత్ గారు, సీఎం గారు అన్ఎక్స్పెక్టెడ్గా ఈ హీరోని చూస్తారనమాట. ఈయన్ని చూసిన వెంటనే ఆయనకి ఒక ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తొస్తుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఆ శ్రీకాంత్ గారు చనిపోతారు. ఆయన చనిపోయేటప్పుడు ఈ ఐఏఎస్ ఆఫీసర్ని సీఎంని చేయండి అని చెప్పేసి ఆయన చనిపోవడం జరుగుతుందన్నమాట. సో దాని తర్వాత ఏం జరిగింది అనేది మనం మూవీలో చూడాల్సి ఉంటుంది. ఇంతకీ రామ్ చరణ్ గారు సీఎం అయ్యారా, లేకపోతే ఎస్జే సూర్య ఎప్పటి నుంచో సీఎం అవ్వాలనుకుంటూ ఉంటాడు, ఆయన అయ్యాడా, అసలు ఇంతకీ ఆ శ్రీకాంత్ గారికి రామ్ చరణ్ గారికి ఉన్నటువంటి ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది మనం మూవీలో చూడాల్సి ఉంటుంది అనమాట. సో ఇది స్టోరీ. సో ఈ స్టోరీ చూపించిన విధానం కనుక చూసుకున్నట్లయితే ఆల్రెడీ చెప్పినట్లు శంకర్ గారి మార్కులో అయితే మనకు మూవీ అయితే ఉండదన్నమాట. రామ్ చరణ్ గారి మార్కులో అయితే మనకు మూవీ ఉంటుంది. సో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రామ్ చరణ్ గారు మనకు 2 వేరియేషన్స్లో కనిపిస్తారు. 2 వేరియేషన్లో కూడా చాలా బాగా చేశారని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్లో వచ్చే ఆ చిన్న క్యారెక్టర్ అప్పన్న అనే క్యారెక్టర్ అయితే బాగా చేశారని చెప్పొచ్చు. అలాగే ఇందులో ఇంకొక మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి ఎస్జే సూర్య గారి క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్ బాగుంటుంది, కానీ ఆయన వచ్చినప్పుడంతా కూడా ఎందుకు అంత అరిచి మాట్లాడుతున్నాడా అనేసి అనిపిస్తుంది. నెక్స్ట్ ఇందులో సునీల్ గారికి ఒక క్యారెక్టర్ అయితే ఇచ్చారు. ఆయన ఈ మధ్యనే విలన్గా బాగా పేరు తెచ్చుకుంటున్నాడు. కానీ ఇందులో ఆయన క్యారెక్టర్ వచ్చిన వెంటనే నిజంగానే నాకైతే చిరాకు వచ్చింది. ఎందుకు ఆయన క్యారెక్టర్ ఆ విధంగా ఉంది అనేసి అనిపించింది. సో మిగిలిన క్యారెక్టర్లు కూడా వాళ్ళ వరకు ఓకే బాగానే చేశారని చెప్పొచ్చు. కియారా అద్వానీ ఇందులో హీరోయిన్గా చేశారు. ఆయన క్యారెక్టర్ ఏది జస్ట్ ఉందంటే ఉంది అన్న విధంగా ఉంటుంది. నెక్స్ట్ మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే తమన్ గారు మ్యూజిక్ ఇచ్చారు. సాంగ్స్ అయితే ఓకే పర్లేదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అనవసరమైన చోట కూడా ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ భయంకరంగా ఇచ్చేశారనేసి అనిపిస్తుంది మూవీలో చూస్తున్నంతసేపు. సో నెక్స్ట్ కెమెరా వర్క్ అనేది ఓకే బాగానే ఉంది. అలాగే మూవీ నిర్మాణ విలువలు కూడా మనకు బాగుంటాయి అనిపిస్తుంది. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అనేసి అంటే, సో రామ్ చరణ్ గారి అభిమానులకి రామ్ చరణ్ గారి నుంచి కావాలనుకునే ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఉంటాయి. మనకు కూడా రామ్ చరణ్ గారి మూవీ అనేసి వెళ్తే మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. కానీ మీరు కనుక శంకర్ గారి పైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ అయితే అవుతారనమాట. సో అది ఫ్రెండ్స్, ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, ఎక్కడ అభ్యంతరకర సన్నివేశాలు అయితే లేవు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.